పాకిస్తాన్ పై భారత్ గెలిచింది. మన దేశ ఆడబిడ్డల సింధూరాన్ని తొలగిస్తే అదే మన దేశ ఆడబిడ్డలు వెళ్ళి ఆ పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను లేకుండా చేశారు. ఒకవేళ చర్చలంటూ జరిగితే పాకిస్తాన్తో అది ఉగ్రవాద అంతం మరియు పిఓకేను అప్పగించడం మీద మాత్రమే చర్చలు జరిపిస్తాం. ఈ మాటలు నేను చెప్పినవి కాదు, ఇంకెవరో చెప్పినవి కాదు. స్వయాన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి మాటలు. ఆపరేషన్ సింధూర్ లో 2.0 ఉండబోతుందా లేక ఇక్కడితో ఆగబోతుందా? ఆపరేషన్ సింధూర్ లో ట్రంప్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎందుకు రావాల్సి వచ్చింది? మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్నటువంటి విషయం మరొకటి ఉంది. అదే 3 రాష్ట్రాల సరిహద్దుల కేంద్రంగా కర్రెగుట్టలో జరుగుతున్నటువంటి కాల్పుల అంశం. సో ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ చంద్రకుమార్ సార్ మన ముందున్నారు. వారిని అడిగి ఈ యుద్ధాల యొక్క పర్యవసానం ఏ విధంగా ఉండబోతుంది, వారిని మనం స్వయంగా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సో గత కొంతకాలంగా మనం చూస్తానే ఉన్నాం సార్, పహల్గామ్ లో జరిగినటువంటి 26 మందిని ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారో దాని పర్యవసానమే ఈ రోజు జరుగుతున్నటువంటి భారత్ పాకిస్తాన్ యుద్ధం అని చెప్పేసి చాలా మంది మేధావులు, రాజకీయవేత్తలు కూడా చెప్పుకుంటా ఉన్నారు సార్. సో మొత్తానికి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని మీరు ఎట్లా చూస్తా ఉన్నారు సార్? మానవత్వానికి మంట కలిపేటటువంటి చర్య, చాలా పాశవికమైనది, చాలా దుర్మార్గమైనటువంటి ఒక చర్య. అంటే వాళ్ళు ఏమి కోరుకొని ఏమి ఆశించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలియదు, కానీ ఇది అంటే మానవతకే ఒక కలంకం ఇచ్చేటటువంటి చర్య. ప్రపంచంలో జరిగిన అనేక సంఘటనల్లో ఇలాంటి సంఘటనలు, వాస్తవంగా చెప్పాలంటే ఉగ్రవాదుల్ని పెంచి పోషించేటటువంటి వాళ్ళు పరమ దుర్మార్గులు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో ఆయా దేశాన్ని పరిపాలించే వాళ్ళు అప్పుడున్న పరిస్థితుల లోపల తమ స్వార్థపూరిత రాజకీయాల కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి వాళ్ళు. ఉగ్రవాదులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించినటువంటిది కూడా ఈ కుట్రలు కుతంత్రాలు చేసేటటువంటి రాజకీయ నాయకులే తప్పించి మరొకరు కాదన్నట్టున్నారు. ఒక దేశాన్ని అస్థిరం చేయడానికి, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను పడగొట్టడానికి, అక్కడ అల్లకొల్లను సృష్టించడానికి, ఇంటర్నేషనల్ లెవెల్లో బదనాం చేయడానికి ఇలాంటి ఒక చర్యలకు పాల్పడుతున్నారు. లేదా అక్కడ ఉండేటటువంటి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి ఇటువంటి ఒక చర్యలు పాల్పడుతున్నారు. ఏది ఏమైనా ఉగ్రవాద చర్య అనేది చాలా పాశవికమైనది. అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ, ఏ దేశంలో కానీ, ఏ ప్రాంతంలో కానీ, ఏ రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు కానీ, లేదా అధికారం ఎవరైనా కానీ, దానిలో వారు వాళ్ళ యొక్క తాత్కాలిక ప్రజల కోసం ఇచ్చేస్తున్నారు. కానీ ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఒక చర్య. నిన్న ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడుతూ ఒక 2-3 మాటలు యూజ్ చేశారు సార్. వారితో చర్చలంటూ జరిగితే ఉగ్రవాద అంతం ఒకటి, రెండవది పిఓకేను వాళ్ళు సొంతంగా మాకు అప్పగించాల్సి ఉంటుంది తప్ప ఇంకే విషయం మీద కూడా చర్చలు ఉండవు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అంటే పిఓకేని మనం స్వాధీనం చేసుకోవాలి అని అంటే యుద్ధం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందా లేదా చర్చల ద్వారా కూడా సాధ్యమవుతుందా అంటే ఏం చెప్తారు సార్? మొట్టమొదటి విషయం ఏదంటే ఉగ్రవాదుల్ని అంతం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఉగ్రవాదుల్ని అంతం చేయాల్సిన అంశం గురించి, లేక ఉగ్రవాదాన్ని నశింపజేయాలనే అంశం గురించి ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే అంతర్జాతీయంగా మంచి భావాలు కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళ యొక్క సహాయ సహకారాలు, అన్ని దేశాల యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఏ ఏ దేశాలు ఉగ్రవాదంతో ఇబ్బంది పడుతున్నాయో, ఏ దేశాల వల్ల ఉగ్రవాద చర్యలు ఉన్నాయో అలాంటి దేశాలలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వాలన్నిటితో మాట్లాడి, వాళ్ళ నాయకులందరితో కూడా మాట్లాడి సమిష్టిగా ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని మనం అంతం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పాన్ని, ఆ భావాలని ఫస్ట్ మనం కల్పించాల్సిన ఉంది. రెండో విషయం ఏంటంటే ఈ పేదరికం, నిరుద్యోగం, కొన్ని సమస్యలు కూడా యువతకు ఉద్యోగాలు దొరకకపోవడం, పనులు దొరకకపోవడం, అలాంటి వాళ్ళని మిస్గైడ్ చేసి ఉగ్రవాద సంస్థలు రిక్రూట్ చేసుకుంటే అన్నట్టు. కాబట్టి అలాంటి ఆ ప్రాంతంలో ఆర్థికపరమైనటువంటి ఒక అభివృద్ధిని కనుక మనం సాధించినట్లయితే అక్కడ పరిశ్రమలు నెలకొల్పడం, వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం, అక్కడ ఉండేటటువంటి కొన్ని సామాజిక ఆర్థిక సమస్యలను పరిష్కారం చేయడం వల్ల కూడా ప్రధానంగా వాళ్ళకు సోర్స్ లేకుండా పోతుంది. ఎక్కడి నుంచి అయితే వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారో రిక్రూట్మెంట్ జరగకుండా ఉంటుంది. ఎటు తోచినటువంటి యువత
ఏమీ తెలియని యువత, ఒక పిచ్చిలో ఉన్నటువంటి యువత, మీకు నెలకు 50,000 ఇస్తామంటే, నెలకు 1,00,000 రూపాయలు ఇస్తామంటే, ఏ ఆలోచన లేకుండా ఇలాంటి సంస్థలు రిక్రూట్ అవుతున్నారు. దీనిలో వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, వాళ్ళ కుటుంబాల జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, మానవ జాతికి కూడా వినాశనాన్ని కలిగిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇటువంటి ప్రొఫెషన్లకు పోవడానికి అంగీకరించకుండా వారికి వేరే మనం ఉద్యోగాలు కల్పించడము, ఉపాధి కల్పించడము, వేరే ఆదాయ వనరులు కల్పించడము చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అయితే భారతదేశం ఎప్పుడు కూడా యుద్ధాన్ని కోరుకోలేదు సార్, ఎప్పుడు కూడా శాంతిని మాత్రమే కోరుకుంది. ఎప్పుడైతే అక్కడి నుంచి చర్య మొదలైందో మన దగ్గర నుంచి ప్రతి చర్య అనేది ఎప్పుడు కూడా మొదలవుతూ వస్తూ ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి పాయింట్స్ అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అదే విధంగా ఆలోచించి అక్కడ వాళ్ళకి మీరు చెప్పినట్టు ఇండస్ట్రీలు ఏర్పాటు చేసి యువతను ఆ విధంగా మోటివేట్ చేయగలిగితే తప్ప ఈ ఉగ్రవాదం ఆపేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తలేదు సార్. సో ఇంకొక విషయం ఏంటి అంటే పాకిస్తాన్ ఒక్కటే కాదు, వాస్తవం చెప్పాలంటే ఇంటర్నేషనల్ లెవెల్లో అనేక దేశాల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి దానిలో ఒకప్పుడు అమెరికా పాత్ర కూడా ఉన్నది. అంటే ఇలాంటి పెద్ద పెద్ద దేశాలు కూడా తమ రాజకీయ లబ్ధి కోసం లేక తమ ఆర్థికంగా ఒక ప్రాంతంలో ఒక దేశం మీద పట్టు సాధించడం కోసం ఆయా ప్రభుత్వాలు వాళ్ళ మాట వినడం లేదంటే ఆయా ప్రభుత్వాలను అస్థిరంపరచడం కోసం కూడా ఉగ్రవాద సంస్థల్ని తెలిసో తెలియకనో బలపరిచిన సందర్భాలు ఉన్నాయని అంటారు. మన నాయకులు కూడా కొన్ని సందర్భాల్లో అలాంటి పనులు చేసినారు. దానివల్ల కూడా ఏదైతే ఉందో ఈ ఉగ్రవాదం పెంచి ఒక అది పెద్ద భయంకరమైనటువంటి రాక్షసిగా తయారయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వాటికి వ్యతిరేకంగా కూడా అంతర్జాతీయంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అది మీరు అమెరికా అన్నారు కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉత్పన్నం అవుతా ఉంది సార్. ఎప్పుడైతే ఈ ఆపరేషన్ సింధూర్ విస్తృతంగా జరుగుతూ ఉందో సడన్ గా ట్రంప్ ఎంట్రీ అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే సామాన్య ప్రజలు కూడా మాట్లాడుకున్న మాట ఏంటంటే ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు రావాల్సి వచ్చింది, ట్రంప్ చెప్తే మేము వినాలా, ట్రంప్ చెప్పగానే మేము ఆ యుద్ధాన్ని ఆపేయాలా, ఈవెన్ మోడీ గారు కూడా ఆ యుద్ధాన్ని ఆపేస్తున్నాం అనేటువంటి మాట ఒకనొక సందర్భంలో వాడడం జరిగింది. ట్రంప్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది అనే వాళ్ళకి మీ సమాధానం ఏంటి సార్? అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికా మొత్తం ప్రపంచం మీద పెత్తనం చేయాలని అనుకుంటున్నది. తన పెత్తనం కొనసాగాల, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకోవాలి. ఎగుమతులు దిగుమతులు లేదా ప్రపంచ లెవెల్ ఉండేటువంటి వ్యాపారాలు అమెరికా వ్యాపార వర్గాలకు లాభాలు చేకూర్చేటటువంటి విధంగా ఉండాలనేటటువంటిది వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం. సో వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు ఇటు భారతదేశంతో కానీ అటు పాకిస్తాన్తో కానీ లేదా ఈరోజు ఏదైతే చైనాతో వాళ్ళు పోటీ పడుతున్నారో ఆ పోటీ సందర్భంగా కానీ వాళ్లకు ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ యుద్ధంలో కనుక ఉంటే వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలకు అది భంగం కలిగిస్తుంది. కాబట్టి వాళ్ళు ఇంటర్ఫియర్ అయినారు. ప్రధానమైన కారణం అన్నట్టు. ఇంటర్నేషనల్ లెవెల్లో కొన్ని దేశాలు అతి తక్కువ ధరకే కొన్ని వస్తువులు తయారు చేసి ప్రపంచ మార్కెట్లో పంపిస్తున్నాయి అన్నట్టు. వాటి ప్రభావం వల్ల అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ ఇవాళ చాలా దెబ్బతింటున్నది. ఉదాహరణకు ఇప్పుడు ఎలక్ట్రికల్ కార్లు ఉన్నాయి. ఎలక్ట్రికల్ కార్లను చైనా లాంటి దేశాలు తయారు చేస్తున్నాయి. అవి తక్కువ ధరకే, అంటే ఒక 10 లక్షలకో 7 లక్షలకో 8 లక్షలకో కూడా అమెరికాలో అమ్మే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నట్లు. దీనివల్ల ఏమైపోతుందంటే అమెరికాలో ఉన్నటువంటి కార్ల కంపెనీలు కూలిపోతాయి. అమెరికాలో ఉన్నటువంటి కార్ల కంపెనీలకు లాభాలు రాకుండా పోతాయి. ఈ లాభాలు రాకుండా ఉండాలంటే ఏవైతే అమెరికా దిగుమతి చేసుకునేటటువంటి ఒక కార్లు ఉన్నాయో వాటి మీద 2 అంతలు 3 అంతలు కనుక ట్యాక్స్ విధించినట్లయితే అమెరికా మార్కెట్ కోలుకునే అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండేటటువంటి అనేక కారణాలు. రేపు తెల్లారి ఇండియన్ మార్కెట్ ఎవరికి పోవాలా, లేదా రేపు తెల్లారి పాకిస్తాన్ యొక్క మొత్తం మార్కెట్ ఎవరికి పోవాలా, అక్కడ నుంచి దిగుమతులు ఎవరు చేసుకోవాలా, అక్కడ నుంచి ఎగుమతులు ఎవరు చేసుకోవాలి, ఈ సమస్యను ఇట్లనే వదిలిపెడితే అది చైనాకు ఆర్థికంగా భవిష్యత్తులో లాభదాయకంగా ఉంటుందా, ఇట్లా అనేక కోణాల నుంచి వాళ్ళు ఆలోచించి వీళ్ళు ఈ 2 దేశాలు తమ ఆధీనం లోపల ఉంటే అంటే తమ ప్రభావం లోపల ఉన్నట్లయితే అప్పుడు మాకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందనే ఉద్దేశం చేత ట్రంప్ దీనిలో ఇన్వాల్వ్ కావడం జరిగింది. చివరిగా సార్, ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం యొక్క బలగాలు ప్రపంచ దేశాలకు అర్థమయ్యాయి అంటే మీరేమంటారు సార్? ఉగ్రవాదుల యొక్క స్థావరాలు నాశనం చేయాలి, లేదా ఉగ్రవాదుల యొక్క అన్నీ మట్టుబెట్టాలి. దానికి వీళ్ళు చాలా సమర్థవంతంగా మన సైన్యం కానీ
త్రివిధ దళాలు కానీ, వైమానిక దళం కానీ, ఒక మేరకు నావికా దళం కానీ మిసైల్స్ ప్రయోగించడం లోపల ఇది చాలా పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్గా జరిగింది. కాబట్టి ఇది భారత ప్రజల విజయం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎన్నో ఎయిర్పోర్ట్లు మూతపడ్డాయి. 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు. ఎన్నో ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయినాయి. ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోతే వాస్తవంగా అక్కడ ఎయిర్పోర్ట్లో పనిచేసేటువంటి క్యాబ్ డ్రైవర్లకు ఆదాయం పోతుంది. వాళ్ళకు ఎయిర్పోర్ట్లో పనిచేసే చిన్న చిన్న పెద్ద పెద్ద హోటల్స్, రోడ్ సైడ్ హోటల్స్తో సహా అక్కడ ఉండేటువంటి మొత్తం బిజినెస్ అంతా కొలాప్స్ అయిపోతుంది. అనేక ప్రాంతాల్లో వ్యవసాయం దెబ్బతింటుంది. ఆ ప్రాంతాల్లో లేదా ఒక గ్రామ ప్రజల్ని ఇంకో గ్రామానికి షిఫ్ట్ కమ్మాలంటే వాళ్ళు మూటములా సర్దుకొని షిఫ్ట్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళకు తగిన క్యాంపులు, తగిన ఆహారం దొరుకుతుందా, దొరకదా, లేదా ఒక ప్రాంతం మీద బాంబులు పడ్డప్పుడు, ఒక ప్రాంతం మీద మిసైల్స్ పడ్డప్పుడు ఎంతో రకమైనటువంటి అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులు వస్తాయి. సో ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది. ఇది యుద్ధాలుని నివారించడం అనేటటువంటిది మటుకు చాలా సరైనటువంటి చర్యనే. దానిలో భారతదేశం కానీ, పాకిస్తాన్ కానీ, ఏ దేశమైనా కానీ, అది అమెరికా సలహాతో చేసినా, ఎవరి సలహాతో చేసినా కూడా యుద్ధాన్ని నివారించడం అనేటటువంటిది మటుకు చాలా సరైనటువంటి ఒక చర్యనే, మంచి చర్యనే. ప్రాణాలు పోకుండా ఉండడానికి మనం ఏం చేయాలో అవన్నీ చేయాలా. అందులో భాగంగానే యుద్ధాన్ని నివారించడం అది మటుకు ప్రభుత్వం చేస్తున్నది మంచి చర్య. నిజంగా సార్, మీరు చెప్పిన దాంట్లో నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే, ఇప్పుడు అంటే సామాన్య ప్రజలకు దేశభక్తి ఎక్కువగా ఉన్న వాళ్ళు అనుకునేటువంటి మాట ఏంటి అంటే, యుద్ధం చేస్తే బాగుండు, పాకిస్తాన్ మొత్తాన్ని మా వాళ్ళు ఆక్రమించుకొని తీసుకొస్తే బాగుండు, ఎందుకు ఆపారని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ మీలాంటి వాళ్ళు కావచ్చు, ఈవెన్ నిన్న మొన్న భారత ఆర్మీ చీఫ్, మాజీ చీఫ్ కూడా మాట్లాడారు సార్. యుద్ధాలంటే ఏమనుకుంటున్నారు, అసలు సినిమాల్లో జరిగేటువంటి తంతుల్లాగా ఉంటాయి అనుకుంటున్నారా? దానివల్ల జరిగేటువంటి నష్టం చాలా సంవత్సరాలు కూడా కోలుకోలేని విధంగా ఉంటుంది. సో కాబట్టి మీరు చెప్పినట్లే యుద్ధాలు అనేది ఎంతవరకు ఆపితే అంతవరకు మంచిదనేటువంటి అభిప్రాయం కూడా అందరి నోట్లో కూడా వస్తూ ఉంది సార్ ప్రస్తుతానికి. ఇప్పుడు 2వ ప్రపంచ యుద్ధ టైంలో అయిపోయిన తర్వాత అనవసరంగా, అవసరం లేకుండానే అమెరికా వాళ్ళు హిరోషిమా, నాగాసాకి మీద బాంబులు వేశారు, అణుబాంబులు వేశారు. ఇప్పటికీ అక్కడ పుట్టేటువంటి పిల్లలు వికలాంగులుగా పుడుతున్నారు. ఇప్పటికీ అక్కడ సరైనటువంటి పంటలు పండవు. మరి ఆ టైంలో లక్షలాది మంది చనిపోయారు. లక్షలాది మంది శవాలు, ఎక్కడ శవాలు, గుట్టలుగా శవాలు దాని లోపల. మరి ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎక్కడ యుద్ధం జరిగినా చాలా భయానకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు యుద్ధాలని మనం ప్రివెంట్ చేయాలా, ఆపాలా. శాంతియుత జీవితం అనేది చాలా ముఖ్యం. సమాజంలో శాంతి ఉండాలా, కుటుంబంలో శాంతి ఉండాలా, మనిషి మనసులో శాంతి ఉండాలని. పగ ఎప్పటికైనా పగని పెంచుతుంది, ద్వేషం ద్వేషాన్ని పెంచుతుంది. హత్యలు చేసిన తర్వాత దానికి అంటే ప్రతిచర్య, రియాక్షన్ ఎక్కడైనా ఉంటుంది దీని కూడా. కాబట్టి వాటిని నివారించడమే మానవుల యొక్క ధర్మం. ఇప్పుడు కరగొడ్డల అంశం ఒకసారి మాట్లాడదాం సార్. దానికి సంబంధించి ఆ కాల్పులను విరమించుకున్నటువంటి క్రమంలో ఏర్పడేటువంటి శాంతి చర్చలు అనేటువంటి కమిటీలో మీరు ముందు వరుసలో ఉన్నారు సార్ వాస్తవానికి కూడా. అయితే శాంతి చర్చల కమిటీకి అందరూ కూడా అనుకుంటున్న మాట ఏంటి అని అంటే, అటు మావోయిస్టు పార్టీ నేతలతో కానీ, ఇటు మీరు పోలీసు బలగాలతో కానీ, లేక ప్రభుత్వంతో కానీ శాంతి చర్చల కమిటీ ఏమైనా చర్చలు జరుపుతా ఉందా? ఇది ఎంతవరకు వెళ్తా ఉందంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి విషయాల ప్రకారమే మేము చూసినాం, చాలా సంవత్సరం చూస్తున్నాం. అనేక మంది చనిపోతున్నారు మావోయిస్టుల యొక్క కాల్పుల వల్ల కానీ, పోలీసుల యొక్క కోంబింగ్ ఆపరేషన్ వల్ల కానీ. అనేక గిరిజన గ్రామాలు దాదాపు నిర్మానుష్యం అయిపోతున్నాయి. అక్కడ వాళ్ళు గిరిజనులు అడవిలోకి వెళ్ళి పని చేసుకోలేకపోతున్నారు. కట్టెలు కొట్టుకోవడానికి పోయిన వాళ్ళు కూడా కాల్చి చెప్పబడుతున్నారు అనేక సందర్భాలలో. ఆ గూడాల మీద ఫైరింగ్ జరిగినప్పుడు 6 నెలల పాపలు కూడా చనిపోయిన సంఘటనలు ఉన్నాయి, మహిళలు చనిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. దీనిలో ఇది ఏంటంటే ఒక భయంకరమైనటువంటి ఒక వాతావరణం అక్కడ క్రియేట్ అవుతున్నది. మావోయిస్టులు పోలీస్ ఇన్ఫార్మర్ల పేరుతో వాళ్ళకు కొంతమందిని చంపుతున్నారు ఇక్కడ. సరే, కోంబింగ్ ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు అలాంటి వాళ్ళు చేయడానికి పూనుకుంటున్నారు తమ రక్షణ కోసమో దేనికోసమైనా కావచ్చు. కానీ అది కూడా సరైనటువంటి ఒక పద్ధతి కాదు. ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ప్రాణం. పదే పోతే మళ్ళీ వస్తుంది, ఇల్లు కూలిపోతే మళ్ళీ కట్టించుకోవచ్చు మనం, కానీ ప్రాణం పోతే రాదు. కాబట్టి ఇవన్నీ ఆలోచించి మేమేం చెప్తున్నామంటే చంపుకోవడం ఆపండి.
ఓకే. ఒకరినొకరు చంపుకోవద్దు, ఒకరి మీద ఒకరు ఆయుధాలు ప్రయోగించద్దు, మీరు అట్లీస్ట్ తాత్కాలిక విరమణ పాటించి మీరు ఒకరితో ఒకరు చర్చలు జరపండి అని మేము నిర్ణయం చేసినాం. నిర్ణయం చేసి మా నిర్ణయాన్ని పత్రికాముఖంగా అందరికి కూడా చెప్పినాం. ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం లోపల మీరు ఆలోచించండి, ఒక మానవులుగా ఆలోచించండి, ఒక మానవత్వం ఉన్న వాళ్ళుగా ఆలోచించండి. పిలిపించిన తర్వాత మావోయిస్టులు ఏమన్నారు, మేము కాల్పులు జరపము, మేము శాంతి చర్చలకు సిద్ధమే, మేము మాట్లాడడానికి వస్తాం, మాతో మాట్లాడండి అని అంటున్నారు వాళ్ళు. మేము ఆయుధాలు కింద పెట్టే వస్తారు కదా వాళ్ళు, ఆయుధాలు పట్టుకొని రారు కదా చర్చలకు వచ్చేటప్పుడు, ఆయుధాలు పక్కన పెట్టేసి వస్తారు. మరి మాట్లాడు వాళ్ళతో. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు స్వార్థం కోరుతున్నారా, బిల్డింగ్లు కావాలంటున్నారా, ఆస్తులు కావాలంటున్నారా, రాజకీయ పదవులు కావాలంటున్నారా, డబ్బు కావాలంటున్నారా? మరి వాళ్ళు ఏమడుగుతున్నారో చూడు. వాళ్ళు ఎవరి బతుకులు బాగుపడాలని ఏమైనా డిమాండ్స్ పెడితే అవి న్యాయమైన డిమాండ్స్ అయితే, సరైన డిమాండ్స్ అయితే, దేశానికి ఉపయోగపడే డిమాండ్స్ అయితే, ఆదివాసులకు ఉపయోగపడే డిమాండ్స్ అయితే న్యాయంగా ఉంటే వాటిని మీరు ఆమోదించండి. లేకపోతే మేము ఇక్కడ డిఫర్ అవుతున్నాం, ఇది చేయగలము చేయలేమని చెప్పండి. అక్కడ అది చర్చించండి. ఫస్ట్ చర్చించి మీరేమంటున్నారు, వాళ్ళు శాశ్వతంగా ఆయుధాలు వదిలిపెట్టి రావాలని చెప్పేసి మీరు అంటున్నారు. అదే ప్రపోజల్ వాళ్ళతో పెట్టండి. మీరు రండి, మీరు కూడా మొత్తం ఆయుధాలు మొత్తం శాశ్వతంగా వదిలిపెట్టేసి మీరు జనజీవన స్రవంతిలోకి రండి, ప్రజా జీవితంలోకి రండి అని మీరు వాళ్ళతో చెప్పండి. దానికి వాళ్ళు ఏమంటారో చూద్దాం, వాళ్ళు ఏం కండిషన్స్ పెడతారో చూద్దాం. ఒక 50 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి చరిత్ర కదా, ఈ రోజుది కాదు, ఆ రోజుది కాదు. దాదాపు 1969, 70లో మొదలైనటువంటిది ఇది. ఇప్పటికీ దాదాపు 55 ఏళ్ళు అయిపోయింది. మరి ఎంతమంది చనిపోయారు, ఎంతమంది మావోయిస్టులు చనిపోయారు, ఎంతమంది పోలీసులు చనిపోయారు, ఎంతమంది ఇప్పుడు నిన్నగాక మొన్న ఇప్పుడు చూడండి, వాళ్ళు గ్రేహౌండ్ చెందిన వాళ్ళు 3 చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు ఎంత బాధ ఉంటాయి, ఎంత ఇబ్బందిగా ఉంటుంది. మేము వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి మేము తెలియజేస్తున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. వాళ్ళు చర్చిస్తాము అని చెప్పినప్పుడు, ఆయుధాలు కింద పెడతాము అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు, ప్రభుత్వం యొక్క బాధ్యత వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడి అన్కండిషనల్గా, వాళ్ళు కండిషన్స్ పెట్టద్దు చర్చలకు రావడానికి, మీరు కండిషన్స్ పెట్టకండి. వచ్చిన తర్వాత కండిషన్స్ వాళ్ళు ఇది పెట్టేది మీరు వినండి, మీరు చెప్పేది వాళ్ళు వింటారు. మీ చర్చలలో ఏదైనా ప్రతిష్టంభన ఏర్పడితే, మీ చర్చలలో ఏదైనా ఒక పాయింట్ మీద మీకు అగ్రిమెంట్ కాలేకపోతే మాలాంటి వాళ్ళని అడగండి. మాకేదైనా తోస్తే మేము వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాం, ఇటు మీకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎక్కడెక్కడ ఏది ఉపసంహరించుకోవాలి, ఏ డిమాండ్ వాళ్ళు ఉపసంహరించుకోవాలి, ఏ డిమాండ్ మీరు ఉపసంహరించుకోవాలా, మేము ఒక మానవతావాదులుగా మేము వాళ్ళకు మీకు చెప్పే వాళ్ళమే కానీ దాన్ని ఆచరించాల్సింది మీరు, ఆచరించాల్సింది వాళ్ళు. కానీ మీరేమో ఇక్కడ నుండి చర్చలకు ఆల్రెడీ మేము వాళ్ళకు సమాచారం అందించడం జరిగింది, అటు మావోయిస్ట్ పార్టీకి కానీ ఇటు ప్రభుత్వానికి కానీ కొంతమందికి లేఖలు కూడా రాయడం జరిగిందని చెప్పారు సార్. వారి దగ్గర నుంచి మీకు ఎటువంటి సమాధానం వచ్చింది? మావోయిస్టుల నుంచి సమాధానం వచ్చింది కదా, పత్రికా ముఖ్యంగా వాళ్ళు ప్రకటించేశారు. ప్రభుత్వం నుంచి మటుకు మాకు ఇంతవరకు ఏమి రెస్పాన్స్ లేదు. కానీ తర్వాత ఏదో కోంబింగ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి, అక్కడ కొనసాగినాయి. ఇప్పుడు లేటెస్ట్ వార్తల ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ బలగాలు ఉపసంహరించుకున్నది. సెంట్రల్ గవర్నమెంట్ తమ యొక్క ఏదైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయో అక్కడ నుంచి వచ్చినటువంటి ఫోర్స్ ఒక 20,000 సైన్యం, 30,000 సైన్యాన్ని వాళ్ళు ఉపసంహరించుకున్నారు. ఇది మటుకు చాలా సంతోషించదగ్గటువంటి వార్తనే. ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మాట్లాడినప్పుడు ఆయన కూడా ఇది శాంతి భద్రతల సమస్య కాదు, దీన్ని ఒక సామాజిక కోణం చూడాల్సిన అవసరం ఉన్నది, మా తెలంగాణ ప్రభుత్వం మట్టుకు సానుకూలంగానే ఉంటుంది చర్చలకు అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. మేము మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ రాహుల్ గాంధీని గారిని కూడా కలవడం జరిగింది. ఆయన కూడా మంచి సానుభూతితోనే మాతో మాట్లాడడం అనేది జరిగింది. మీరు మా పార్టీ వాళ్ళతో మాట్లాడి, మేము ఖర్గేతో మిగతా వాళ్ళతో మాట్లాడి మేము కూడా మీరు ఈ యొక్క ప్రతిపాదనల గురించి ఆలోచిస్తాము అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా మేము బీజేపీ వాళ్ళకు, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మొత్తం భారతదేశం అంతా ఒకటి అని మీరు అంటున్నారు, భారతీయులందరూ ఒకటి అంటున్నారు. నేనేమంటున్నా అంటే, భారతదేశాన్ని ఒక శరీరంగా చూడండి. మీరు అన్ని భాగాలే కదా శరీరంలో, అందరు మనుషులు శరీరంలో భాగాలే. మరి కాలుకు మనకు ముళ్ళు గుచ్చితే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, మరి కర్రగుట్టలో మనుషులు చచ్చిపోతే మన కళ్ళల్లో నీళ్ళు రావాలి కదా. నువ్వు పాకిస్తాన్తో శాంతి ఒప్పందం చేసుకుంటున్నావు, మనోళ్ళతో శాంతి ఒప్పందం చేసుకోవడానికి నీకు ఇబ్బంది ఏంటి?
వీళ్ళు పాకిస్తాన్ దుర్మార్గులు కాదు కదా, టెర్రరిస్ట్ దుర్మార్గులు కాదు కదా. అందులోపల వాళ్ళు ఏవో పిచ్చి డిమాండ్లతో అనుకోరి, మంచి డిమాండ్లు అనుకోరి, ఆదివాసుల జీవితాలు బాగుపడాలా, ఏదో పేద ప్రజలకు ఏదో బాగుపడాలా, ఏదో వాళ్ళకు కొన్ని ఉద్దేశాలు కొన్ని ఆశయాలతో వాళ్ళు పనిచేస్తుండొచ్చు కొందరు. అందులో భారతీయులు కదా, మన వాళ్ళు కదా, మన ఆదివాసీలు కదా, మన ట్రైబల్స్ కదా. అందులో ఇంట్లో ఒక తమ్ముడు తప్పు చేస్తాడు, ఇంట్లో ఒక తమ్ముడు తప్పు చేస్తే తలకాయ నరికేస్తాం అవద్ది, మనం కూర్చోబెడతాం, చెప్తాం ఇది కాదురా పద్ధతి, ఈ పద్ధతి అని చెప్పి చెప్తాం. దాని లోపల వాడికి ఏదో కోరిక ఉంటుంది, దాని లోపల సరే లేదా నీ కోరిక ఇట్లా మేము ఈ విధంగా తీరుస్తామని చెప్పి చెప్తాం. ఒక శాంతియుత వాతావరణం కల్పిస్తాం. దీని ఈరోజు అమిత్ షా గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గౌడ్ కానీ వాళ్ళని తమ్ములుగా భావించి, తమ కుటుంబ సభ్యులుగా భావించి, దానిపైన మమ్మల్ని కూడా ఒక సలహాదారులుగా భావించి వాళ్ళు ఈ యొక్క సలహాలను తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. మేము చంపుకోవడం వల్ల మొత్తం నక్సలిజం భారతదేశంలో లేకుండా చేస్తాము అని అనుకుంటే దాని లోపల వ్యక్తుల్ని మీరు నిర్మూలించవచ్చు. ఘర్షణ అనేది అన్యాయాలు, అక్రమాలు, అణిచివేత ఉన్నంత కాలం సమాజంలో ఘర్షణ తప్పదు. ఈ ఘర్షణ నివారించాలంటే గౌతమ బుద్ధుడి యొక్క బోధనలు మనకు బాగా పనికొస్తాయి. దోపిడీని తొలగించండి, వివక్షతను తొలగించండి, సంపూర్ణంగా ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించండి, యువత అందరికీ ఉద్యోగాలు కల్పించండి, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వండి, దానిలో సమాజంలో ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా చూడండి, అందరికీ ఉచిత విద్య ఇవ్వండి, అందరికీ ఉచిత వైద్యం ఇవ్వండి. సమాజంలో ఒక మంచి సమాజాన్ని మీరు నిర్మించండి. అలాంటప్పుడు ఎలాంటి ఘర్షణ సమాజంలో ఉండవు. నిజంగా సార్, మీరు చెప్పినటువంటి మాటలు చాలా మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి అనుకుంటా ఉన్నాను. సో వాస్తవానికి కూడా అటు ప్రభుత్వాలు కానీ ఇంకొంతమంది రాజకీయ పెద్దలందరూ కూడా మీలాంటి వాళ్ళ సలహాలు తీసుకొని, ముఖ్యంగా మీ శాంతి చర్చల కమిటీ వశిష్ఠుడిలాగా పనిచేసి వీటిని ఆపేటువంటి విధంగా కూడా కృషి చేయాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. చాలా ధన్యవాదాలు సార్. నిజంగా భారత్ పాకిస్తాన్ యుద్ధం గురించి కావచ్చు, కరిగుడ్డల అంశం గురించి కావచ్చు, చాలా చక్కగా వర్ణించారు. అంటే ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద చాలా చక్కగా చెప్పారు సార్. ఒకవేళ మీ మాటలు వింటే గనక ఖచ్చితంగా ఆ బాటలో పోతే గనక ఇమ్మీడియట్ గా ఇప్పటికిప్పుడు యుద్ధాలు ఆగిపోయేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి అయితే మేము ఖచ్చితంగా చెప్పగలం సార్. సో చూసారు కదా, ఇది మరి జస్టిస్ చంద్రకుమార్ సార్ మనతో చెప్తున్నటువంటి విషయాలు. దాదాపుగా భారత్ పాకిస్తాన్ రెండు దేశాలు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశమైనా సరే యుద్ధాన్ని కోరుకుంటే దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ కూడా లేదు. దాని ద్వారా ఆర్థిక నష్టం జరగవచ్చు, ప్రాణ నష్టం జరగవచ్చు, ఇంకా నష్టాలు జరుగుతూనే ఉంటాయి తప్ప దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమీ కూడా ఉండవని చెప్తూనే ఇటు కర్రెగుట్టల్లో కూడా శాంతి చర్చల ద్వారా వీటిని త్వరగా ఆపితే మంచిది. అమాయకులైనటువంటి ఆదివాసీ బిడ్డలు కావచ్చు, ఇటు పోలీస్ సోదరులు కావచ్చు కోల్పోతా ఉన్నారు, వాటి కుటుంబాలు రోడ్డున పడతా ఉన్నాయి. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ శాంతి చర్చల కమిటీ ద్వారా దీన్ని ఆపండి, నివారించండి అని చెప్పేసి వారు ప్రభుత్వాలకు కూడా అటు సూచన చేస్తూ ఉన్నారు. చూద్దాం, మరికొన్ని విషయాలతో నేను మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి వాయు న్యూస్.